ఈడెవడు అల్లు. ఈయన ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసేటప్పుడే నేను ఏ 7th ఎక్కడ ఉన్నా. ఈయన తీసుకెళ్ళారు సేమ్ స్కూల్. ఇప్పుడు చదువుతున్నాడు ఢిల్లీ. కట్ చేసుకోండి. అక్కడ స్కూల్ అంతా చాలా రిచ్గా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మధ్యలో ఒక ఆయా ఉంది అక్కడ. ఆమె ఇక్కడ ప్రిన్సిపల్ గారి రూమ్ ఎక్కడ అంటే ఐ డోంట్ నో అంది. అమ్మని ఇదే స్కూల్ రా నాయన, పేపర్లు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. సరే అని చెప్పి మా మాయ ఫుల్ బాగా గుర్తుపలిసినాడు అనమాట. ఈయన అపాయింట్మెంట్ కోసం 5-6 రోజులు వెయిట్ చేస్తారు కొంతమంది. ఈడికి ప్రిన్సిపాల్ 5 నిమిషాలు ఇచ్చింది అపాయింట్మెంట్. నేను అమ్మ నీకు 5 నిమిషాలు ఏంటి మాయా అంటే ఊరుకోరా, పిల్లన్న తర్వాత తల్లిదండ్రులు బయటే, మనం లోపలికి వస్తే అంత ప్రతాపం ఉండకూడదు అన్నాడు. అబ్బో ఇదేదో బాగుంది చూద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళాం. ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఎవరు? ప్రిన్సిపల్. ఎస్ అంటున్నాడు. మా మాయకి పాపం ఇంగ్లీష్ రాదు, నాకు వచ్చు కానీ తిరిగి మాట్లాడడం రాదు. అదొక బ్యాడ్ సిచ్యువేషన్. ఎంతలో ఒక్కటే అర్థమైంది, ₹1,00,000 కట్టాలి అని. అప్పుడు 1,00,000 అంటే రమారమి 1,00,000, ఇప్పుడు 3 లక్షలు. మై గాడ్ కాదు, మీరు పిల్లలకి అనేసరికి అది 10 లక్షలు అవుతుంది. రాడ్ అది. నో గాడ్ కెన్ హెల్ప్. సరే అని చెప్పి అంత అయిపోయింది. మేడం నేనే మేడం 80,000 90,000 వీ కెన్ డూ నో అన్నాను. బ్యాడ్ చాయిసెస్ ఆఫ్ వర్డ్, వెరీ బ్యాడ్ చాయిసెస్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. అంటే 80,000 తగ్గించుకోవచ్చు కదా అని నేనేదో మా కొంచెం నామోష్ఫిలే ఊరుకరా. ఓకే మేడం. నేను కొంచెం చొరవ తీసుకుని, మా డాడీ ఉంటే కుత్తా నోరు మూసుకుని కూర్చుంటాను అక్కడ. వేరుగా ఉంటుంది అక్కడ పరిస్థితి. లాస్ట్లో నేను మేడం ఇదంతా కాదు, వై దిస్ మచ్, ఏంటి దిస్ మచ్, వై దిస్ మచ్ మనీ మేడం, వై నాట్ స్మాల్ మనీ అన్నాను. లెస్ అనాలి, అప్పుడు తెలియదు కదా వారికి, వై నాట్ స్మాల్ మనీ అన్నాను. దానికి అర్థమైపోయింది, పెద్ద బంగాళదుంపని అర్థమైపోయింది.